దేవుడు అన్నీ చేయగలడు. ఆయన అంతా నిర్వహించగలిగిన దేవుడు, అన్నీ నిర్వర్తించగలిగిన దేవుడు, అన్నీ చేసే దేవుడు ఆయన. దేవుడికి మహిమ కలుగునుగా. కానీ నిస్వార్థంగా మనం ఆలోచించాలి. తండ్రి, నీకు తెలుసయ్యా నువ్వు చేయగలవని. నాకు తెలీదు ఈ ఎముకలు బతుకుతాయో లేవో, కానీ నీకు తెలుసయ్యా ఈ ఎముకలు బ్రతుకుతాయో లేవో. నీకేం తెలుసు అంటే ఈ ఎముకలను బ్రతికించడమో తెలుసు, ఆ ఎముకలను అలా వదిలి పాడేయడమో తెలుసు. అది నీకు తెలుసు. నువ్వేం చేయాలనుకున్నావు అది చేయి ప్రభా అన్నట్టుగా యెహెజ్కేలు అంటా ఉన్నాడు. ఆ మాటకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయితే నువ్వే ఆ ఎముకలన్నిటిని బ్రతికించాలి అన్నాడండి దేవుడు. నేనా? మనకు అంత విషయం ఉందా? ఎలుగెత్తి ప్రవచించు అన్నాడండి. ఏం చెప్పారండి ఆయన? ఎలుగెత్తి ప్రవచించాలట. ప్రవచించడం అంటే మీరు ఒకవేళ ఆయా ప్రజలు ప్రవచించడం అని అనుకుంటారు కదా, అది ఒక ప్రవచనమే. ఇంకొక ప్రవచనం కూడా ఉంది బైబిల్లో. దేవుని వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం అదే రీతిగా ప్రకటించడం మొదలు పెడితే దాన్ని కూడా ప్రవచనం అంటారు అన్నమాట. దేవుని వాక్యం ఉందనుకోండి, నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యము అని మీరు అంటున్నారు అనుకోండి, అది కూడా ఏమవుతుందండి? ప్రవచనమే అవుతుంది. నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను నా దేవుణ్ణి అన్నాను అనుకోండి, అది కూడా ప్రవచనమే అవుతుంది. దేవునికి స్తోత్రం. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందకుందురు. నేను నమ్ముతున్నాను. ఈ ప్రవచనాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఒక్కోసారి దేవుని వాక్యంలోండి ఆయా భాగాలు వెల్లడవడానికి బయలుదేరుతూ ఉంటాయి. బయలుదేరి వాక్యాలు మీరు కనుక రిసీవ్ చేసుకుంటే అవి మీలో పనిచేసేయడం మొదలు పెడతాయి.